భారతీయులపై అమెరికా దుర్మార్గపు పోకడలను ఖండించాలని, పెట్టుబడిదారీ రాజ్యానికి దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన మోడీ సిగ్గుచేటని, భారతీయ పౌరులపై ట్రంప్ వైఖరికి మోదీ మౌనం వహించడం అప్రజాస్వామికమని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు క్షమాపణ చెప్పాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర స్పష్టం చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నెల్లికంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి వై జంక్షన్ కూడలి వరకు వినూత్న పద్ధతిలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్లెక్సీను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుసేటన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడమని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యలు నేపథ్యంలో తన సొంత ప్రజలను కనీసం గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు. భారత పౌరులను క్రూరంగా విమర్శించడం మోడీ సర్కార్, మోడీ సర్కార్. అమెరికాలో ఉన్నటువంటి భారతదేశ వలస పౌరులపైన అమెరికా రాజ్యాధినేత పెట్టుబడికి కొమ్ము కాస్తున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై విచక్షణారహితంగా చేతులకు కాళ్లకు బేడీలు సంఖ్యలు వేస్తూ నిర్దాక్షిణ్యంగా బహిష్కరణ పేరుతోనే వారి సైనిక విమానం ద్వారా 104 మంది భారత పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా భారతదేశానికి పంపించారు. వాస్తవానికి ఇంత క్రూరంగా చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు సమాజానికి భారత ప్రాథమిక హక్కులను భంగం చేసే విధంగా క్రూరంగా ప్రవర్తించడాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడాలని నరేంద్ర మోడీని గద్దెనెక్కించిన తర్వాత ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులకు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని చెప్పాడు. మరి ఈరోజు భారతదేశానికి అత్యంత సన్నిహితుడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆలింగనాల ద్వారా హత్తుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పాడు. మరి అంత స్నేహితుడు, భగ్న స్నేహితుడు మరి ఈరోజు భారతదేశ పౌరుల్ని ఎందుకు ఈరోజు క్రూరంగా ప్రవర్తిస్తుండనేది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా దేశ ప్రజలది ఉందని చెప్పి ఏఐవైఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాము. కనీసం ఇంతటి ఘటన జరుగుతున్నా మౌనంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి ఇప్పటికే 104 మందిని బహిష్కరణ చేసి వలసదారులైనటువంటి ఒక సూచిక మేరగా చేసినటువంటి వారికి రక్షణ కల్పించాలని, వారికి వైద్య సదుపాయాలు అందించాలని మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొంతమంది భారతదేశ అక్రమంగా ఉన్నారని చెప్పి
ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి ఆ పౌరులను గుర్తించాలి, వారికి రక్షణ కల్పించాలి, వారికి స్వదేశానికి తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేయాలి. భారత దౌత్య పరంగా ఇది నరేంద్ర మోడీకి ఒక చెంప పట్టు లాంటిదని చెప్పి మేము ఏవిధంగా అభివర్ణిస్తున్నామో అదేవిధంగా నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో కూడా అమెరికాలో ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్స్ కూడా అనేక సందర్భాల్లో కోట్లాది రూపాయలు వారి ప్రచార కార్యక్రమాలకే హౌదీ మోడీ నమస్తే ట్రంప్ అంటూ కూడా వాళ్ళు విచ్చలుగా ప్రచారం చేశారు. మరి ఆ ప్రచారం ఒక ఉద్దేశం ఏంది? వందల వేల కోట్ల ఖర్చు పెడుతున్నారే. మరి ఈరోజు ఆ 104 మంది ప్రజల్లో ఎందుకు భారతదేశానికి ఒక సుఖప్రదమైన రక్షణ పరమైనటువంటి విధంగా ఎందుకు భారతదేశం తీసుకురాలేదని చెప్పి మేము అవి ఖండిస్తున్నాము. తక్షణమే దేశ ప్రజలకు అమెరికా దేశ అధ్యక్షుడు అదే డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏవో డిమాండ్స్తున్నాము. మీరు తక్షణమే ఈ సంబంధించి మాట్లాడకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. నరేంద్ర మోదీ గారిని అడుగుతున్నాం, ఎందుకు ఈరోజు భారతదేశం ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమైనాయి, మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏమైనాయి, ఎందుకు ఈ అన్ని ఒప్పందాలను తొక్కల తొక్కి ఈరోజు నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని ఈరోజు అఖిల భారత యువజన సమైక్యగా మేము మౌనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నరేంద్ర మోదీ మౌనం వీడాలి. భారతదేశ పౌరులకు, అమెరికాలో ఉన్నటువంటి భారతదేశ పౌరులకు సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాబోయే రోజుల్లో చలో అమెరికన్ కౌన్సిలేట్కి కూడా మేము మార్చ్ చేద్దాం, అక్కడ ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.